5 షరతులతో సంధికి ఇరాన్ సై అట. అమెరికా ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులో కూడా దాడులు చేయకూడదు. ఎవరు? ఇరాన్ అమెరికా ముందు పెడుతున్నది. అమెరికా అనుకున్నది ఇరాన్ని ఇట్లా ఖమేనీని చంపిన తర్వాత లేపవతల పడేద్దామని అమెరికా అనుకున్నది. ఇప్పుడు ఇరానే ఆల్రెడీ అమెరికా 15 ప్రతిపాదనలతో ఇరాన్ ముందు 15 ప్రతిపాదనలు పెడితే ఇట్లా చింపి చెత్తబుట్టలు పడేసి దొబ్బే అన్నారు. వీళ్ళు ఒక 5 డిమాండ్లు పెట్టి ఇప్పుడు 5 డిమాండ్ల మీద చర్చకు నడుస్తున్నది. ఇప్పుడు పాకిస్తాన్లో, ఈజిప్టు, ఇంకా మిగతా దేశాల విదేశాంగ మంత్రులంతా సమావేశమయ్యారు. అయితే ఇప్పుడు ఇరాన్ అమెరికా ముందు ఒక 5 డిమాండ్లు పెట్టింది. ఆ 5 డిమాండ్లకు సూత్రప్రాయంగా అమెరికా అంగీకరించిందన్నది ఒకటి. కానీ అంగీకరించింది అంటున్నారు, మళ్ళీ ఇంకో వైపున అమెరికా కూడా బలగాలను పంపిస్తూనే ఉంది, వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు, వీళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు. అమెరికా ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి, భవిష్యత్తులో కూడా దాడులు చేయకూడదు, అమెరికా హామీలు అమలు చేసేలా బాధ్యత తీసుకుంటామని చర్చల కూటమి హామీ ఇవ్వాలి. అమెరికా నుంచి సూత్రప్రాయ అంగీకారం, త్వరలోనే తాత్కాలిక కాల్పుల విరమణపై ప్రకటన. పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియో, సౌదీ దౌత్య వర్గాల వెల్లడి. వీళ్ళంతా పాకిస్తాన్లో చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్లో 4 దేశాల విదేశాంగ మంత్రుల భేటీ. చర్చలు అంటూనే భూతల దాడులకు అమెరికా అధ్యక్షుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇరాన్ స్పీకర్ అంటున్నాడు యుద్ధ నష్టం 28,455 కోట్లు, అంటే దగ్గర 30,000 కోట్లు. ఇరాన్తో యుద్ధంలో అమెరికాకు భారీ దెబ్బ. కీలకమైన E-3 అవాక్స్ విమానం ధ్వంసం. భారీ సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్ అండ్ హెజ్బొల్లా. ఇగో అమెరికాతో సంధి చర్చల కోసం ఇరాన్ ముందుకొచ్చింది, కానీ 5 షరతులు ముందు పెట్టింది. వాటిని అంగీకరిస్తేనే చర్చలు జరుపుతామని స్పష్టం చేసింది. ముఖ్యంగా వెంటనే దాడులు నిలిపేయాలి, భవిష్యత్తులో భద్రతకు హామీ ఇవ్వాలి. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణ కోసం ప్రయత్నిస్తున్న పాకిస్తాన్, ఈజిప్ట్, తుర్కియో, సౌదీ అరేబియా దేశాల ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు ఈ వివరాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఉపశమనం దిశగా ఇదొక కీలక అడుగు అని పేర్కొన్నాయి. అమెరికా, ఇరాన్ త్వరలోనే కాల్పుల విరమణ ప్రకటించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. అమెరికాతో యుద్ధం నిలిపివేతపై చర్చల కోసం ఇరాన్ ప్రాథమికంగా పెట్టిన 5 షరతులు: 1, వెంటనే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపేయాలి. 2, భవిష్యత్తులో దాడులు చేయొద్దు. 3, ఇరాన్ డిమాండ్లను పరిగణలోకి తీసుకునేలా చూస్తామని అమెరికా హామీలు ఇవ్వాలి. జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. ఇట్లా ఒక 5 రకాల డిమాండ్స్ ఉన్నాయి. సో మరి అమెరికా ఏమంటుంది అన్నది చూడాలి. ఏదేమైనా అమెరికాకు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి. కారణం ఏంటి అంటే ఈ యుద్ధం మాకొద్దు అని అధ్యక్షుడి మీద అమెరికన్ల ఆగ్రహ జ్వాలలు. ఇరాన్తో యుద్ధం, వలస విధానంపై 50 రాష్ట్రాల్లో లక్షలాది మంది నిరసన. అమెరికాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నో కింగ్స్ ఉద్యమ కెరటం. యూరప్లో కూడా ట్రంప్ పైన తీవ్ర అసహనం అట. సో మొత్తానికి ఈ సిచ్యువేషన్ ట్రంప్కి ఎందుకు వచ్చిందంటే ఇజ్రాయెల్ ట్రాప్లో పడ్డాడు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ట్రాప్లో పడ్డాడో ఖతమైపోయింది. ఇవన్నీ నిన్న ఇస్లామాబాద్లో, పాకిస్తాన్లో సౌదీ, ఈజిప్ట్, పాకిస్తాన్, తుర్కియో ఈ 4 దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతున్నారు యుద్ధం ఆపడానికి. ఇగో నిన్న అమెరికాలోని మసాచ్యూసెట్స్ రాష్ట్రంలో ప్రజల భారీ నిరసన ప్రదర్శన. ఇట్లా ప్రతి రాష్ట్రంలో దాదాపు 90 లక్షల మంది అమెరికన్స్ నిన్న రోడ్ల మీదకి వచ్చారు. కానీ దాన్ని ఏదో ట్రంప్ పైన కొట్టేస్తున్నారు, ఇదంతా కమ్యూనిస్టులు చేస్తున్నారు, ఇంకోటి అని. కానీ 90 lakh పీపుల్, దగ్గర 1 కోటి మంది బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం అంటుంటాం కదా, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, చాలా ఇదిగా ఉంటుంది, ఎవరైనా మాట్లాడచ్చు. అమెరికాలో చూడండి, ఇది ప్రజాస్వామ్యం అంటే ఒక రకంగా చెప్పాలి. ఇంతమంది జనం రోడ్ల మీదకి వస్తే మన ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? మీరు చెప్పండి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రోడ్ల మీదకి వస్తేనే ఇట్లా ముళ్ళ కంచెలు పెట్టి నిర్బంధించిన దారుణమైన సిచ్యువేషన్. కానీ అక్కడ చూడండి ఎంత శాంతియుతంగా లక్షలాది మంది జనం రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన దగ్గర సాధ్యమైంది, దాని సాధ్యం కానిస్తాయా ప్రభుత్వాలు? గీడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకోవాలంటే నువ్వు 100 రకాల కొర్రీలు పెడతారు. లాస్ట్ మినిట్లో పర్మిషన్ ఇస్తారు జనం ఎక్కువ రాకుండా. అక్కడ జనం ఎక్కువ మొత్తంలో వచ్చి వాళ్ళ నిరసనని వాళ్ళు శాంతియుతంగా తెలియజేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే అంతమంది బయటకు వచ్చారంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వణుకు స్టార్ట్ అవుతుంది. అమ్మో, మనం వచ్చే ఎలక్షన్స్లో మనకి ఇబ్బందికర పరిణామాలు రాబోతున్నాయని. ఇప్పుడు ట్రంప్ కూడా ఈ జరుగుతున్నటువంటి నిరసనతోనే వెనక్కి తగ్గాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకు ఈ యుద్ధము? దీనివల్ల అమెరికానే నష్టపోతున్నది, మన సైనికులే చనిపోయే కాడికి వచ్చిన పరిస్థితి. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నామని వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు. అమెరికాలోని విదేశీయులను నిర్బంధంగా మెడలు పట్టి దేశం నుంచి గెంటేయడం,
సొంత ప్రజలని నడి రోడ్డుపై కాల్చి చంపడం, తరచుగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని లేనిపోని తలనొప్పులు తేవడం, అంతిమంగా ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టి ప్రపంచాన్నే సంక్షోభం అంచున నిలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సొంత దేశ ప్రజల నుంచే అసాధారణ నిరసన సెగలు తగులుతున్నాయి. ట్రంప్ విధానాలు వ్యతిరేకిస్తూ ఆ దేశ కాలమానం ప్రకారం శనివారం అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ర్యాలీలతో కదం తొక్కారు. ఇరాన్తో యుద్ధాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. నో కింగ్స్ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు 3200 నిరసన ర్యాలీలు జరిగినాయట. 3200. మన దగ్గర ఒక 10 జరిగితే కథమే. ఎక్కడికక్కడ పోలీసులు, లాఠీ చార్జులు, ఆగమాగం, ఇక దాని రక్తపాతం. ఇక అది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన విధానాలకు వ్యతిరేకంగా నో కింగ్స్ ర్యాలీలు జరగడం ఇది మూడోసారి. గతంలో ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ ర్యాలీలు శనివారం మాత్రం చిన్న పట్టణాల్లో కూడా భారీగా కొనసాగినాయి. దేశ రాజధాని వాషింగ్టన్తో పాటు న్యూయార్క్, డలాస్, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజల్స్ తదితర మహానగరాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ ఉద్యమానికి మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్ కేంద్రంగా మారింది. ఈ రాష్ట్రంలోనే ఇటీవల ఇమ్మిగ్రేషన్ అధికారులు రెనీ గుడ్ అనే మహిళతో పాటు అలెక్స్ పెట్టి అనే వ్యక్తిని అతి సమీపం నుంచి కాల్చి చంపేశారు. తాజా నిరసనల్లో ఉద్యమకారుల చేతుల్లో వీరి చిత్రాలు ప్రధానంగా కనిపించాయి. ట్రంప్తో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు, సలహాదారులంతా నేరస్తులని, వారిని వెంటనే అరెస్టు చేయాలని పలువురు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నో కింగ్స్ ఉద్యమం యూరప్ ఖండానికి కూడా విస్తరించింది. లండన్, ప్యారిస్, రోమ్ ఇలాంటి నగరాల్లో ట్రంప్ విధానాలు నిరసిస్తూ శనివారం భారీ ప్రదర్శనలు జరిగినాయి. అమెరికాలో కొన్ని చోట్ల నిరసనల్లో స్వల్ప ఘర్షణ జరిగింది. లాస్ ఏంజల్స్లో ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ వద్ద భద్రతా సిబ్బందిపైకి పలువురు నిరసనకారులు తమ చేతుల్లోని వస్తువులు విసిరేశారు. దీంతో వారిపైన పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. డలాస్లో ట్రంప్ అనుకూల వర్గం నో కింగ్స్ ర్యాలీని అడ్డుకోవడంతో ఘర్షణ ఏర్పడ్డది. మొత్తంగా దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు కొనసాగినాయి. ఈ ప్రదర్శనలు ప్రజాస్వామ్య విలువలకు అద్దం పట్టాయని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ అభివర్ణించగా, ఇది రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకమని సెనేటర్ బెర్నీ శాండర్స్ విమర్శించారు. ఈ నిరసనల వెనుక ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఉందని రిపబ్లికన్ నేతలు ఆరోపించారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతిలో హత్యకు గురైన రెనీ గుడ్, అలెక్స్ ప్రెట్టి జ్ఞాపకార్థం ప్రముఖ సంగీతకారుడు రాసిన గీతాన్ని శనివారం నిరసనల్లో ఆలపించి ఉద్యమకారులను ఆకట్టుకున్నారట. సో ఇది అమెరికాలో జరిగిన అతిపెద్ద నిరసన. ఇట్లాంటి నిరసనలతో ట్రంప్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు యుద్ధం ఆపక తప్పని పరిస్థితి. మనది ఆగుతుందా? అది ఇప్పుడు ఇరాన్ని బతిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.